వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికా ఇరాన్ మధ్య అణ్వాయుధ వివాదం ముదిరి పాకాన పడుతుంది. ఎవరికి వారు పై చేయి సాధించేందుకు పశ్చిమాసియాలో భారీ ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ఇరాన్ అణు కార్యక్రమం యురేనియం శుద్ధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి ఇరాన్ కూడా అంతే ధీటుగా సెటైరిక్ గా బదులిచ్చి ట్రంప్ పరువు తీసింది. న్యూక్లియర్ వెపన్స్ విషయంలో అమెరికా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అసలు ట్రంప్ ఏమన్నారు? దానికి ఇరాన్ ఎందుకు వ్యంగ్యంగా స్పందించింది? యురేనియం నిల్వలపై ఇరు దేశాల మధ్య పెరుగుతున్న టెన్షన్ ఏ స్థాయికి చేరుకుంది? ఇరాన్ అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని, లేకపోతే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల బహిరంగంగా హెచ్చరించారు. ఇరాన్ యురేనియం నిల్వలను పెంచుకుంటూ పోతే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ హెచ్చరికలను ఇరాన్ కొట్టిపారేసింది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తమ అణు కార్యక్రమం ఆగదని ఇరాన్ అధికారులు తేల్చి చెప్పారు. అణు కార్యక్రమాలన్నీ పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. అమెరికా గతంలో చేసిన బెదిరింపులన్నీ నీటి మూటలేనని, ఇప్పుడు కొత్తగా భయపెట్టేదేమీ లేదని ఇరాన్ అధికార యంత్రాంగం వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం ఇరాన్ అత్యంత వేగంగా చేస్తున్న యురేనియం శుద్ధి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ నివేదికల ప్రకారం ఇరాన్ ఇప్పటికే 60% పైగా స్వచ్ఛతతో యురేనియం ను శుద్ధి చేస్తుంది. ఇది అణ్వాయుధాల తయారీకి అవసరమైన 90% స్వచ్ఛతకు అతి చేరువలో ఉంది. భూగర్భంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న తమ న్యూక్లియర్ ప్లాంట్లలో ఇరాన్ అత్యాధునిక సెంట్రిఫ్యూజ్లను ఉపయోగిస్తూ ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇరాన్ వద్ద ఇప్పటికే పలు అణ్వాయుధాలకు సరిపడా యురేనియం మెటీరియల్ సిద్ధంగా ఉందని వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ అణు నిల్వలు పెంచుకోవడం అటు అమెరికాకే కాకుండా ఇటు దాని మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ను అణ్వాయుధ దేశంగా మారనివ్వబోమని ఇజ్రాయెల్ పదే పదే చెబుతుంది. తమ అణు కార్యక్రమం కేవలం విద్యుత్ ఉత్పత్తి, వైద్య ప్రయోజనాల కోసమేనని ఇరాన్ చెబుతూ ఉన్నప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మాత్రం ఇరాన్ బాంబు తయారీకి సిద్ధమవుతుందని బలంగా నమ్ముతున్నాయి. ఒకవేళ ఇరాన్ అణుబాంబు తయారు చేసే దిశగా తుది అడుగులు వేస్తే ఇరాన్ అణు కేంద్రాలపై నేరుగా సైనిక దాడులు చేసేందుకు కూడా ఇజ్రాయెల్, అమెరికా వెనుకాడకపోవచ్చు. ఒకవేళ ఇరాన్ అణుబాంబును సొంతం చేసుకుంటే అది పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలను పూర్తిగా మార్చేస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఉనికికి ఇది అతిపెద్ద ముప్పుగా మారుతుంది. అందుకే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై నేరుగా సైనిక దాడులు చేయాలన్న ఒత్తిడి అమెరికాపై రోజు రోజుకు పెరుగుతుంది. కానీ తమ అణు కేంద్రాలపై చిన్న దాడి జరిగినా దానికి ప్రతిగా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఊహించని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పరోక్షంగా సవాల్ విసురుతోంది. ఒకవైపు అమెరికా కఠిన ఆంక్షలు, మరోవైపు ఇరాన్ దూకుడు. వెరసి యురేనియం వ్యవహారం ఇప్పుడు గ్లోబల్ టెన్షన్ గా మారింది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఒత్తిడికే పరిమితమవుతాయా, లేక నిజంగానే ఇరాన్ పై సైనిక చర్యకు దారితీస్తాయా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అణ్వాయుధాల రేసులో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా అది అంతర్జాతీయ శాంతికి మాత్రం తీవ్ర విఘాతం కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.